దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, మీరు మీ సొత్తు కారు. గమనించినట్లయితే కనుక దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట ఏమనంటే, మీరు మీ సొత్తు కారు. మనము విలువ పెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా కడుగుబడి కొనబడినటువంటి జనాంగమే మనము. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కారనేసి. మనమందరము కూడా దేవుని యొక్క సొత్తు. ఎందుకనంటే ఆయనే మనం ఉన్నటువంటి పాపంలో నుంచి, శాపంలో నుంచి మనలను రక్షించి, విమోచించి, విడిపించి మన కొరకు తన్ను తానుగా బలైనటువంటి దేవుడు ఆయనే. కాబట్టి మనము మన సొత్తు కాదు అనేసి గుర్తించాలి. మనము దేవుని సొత్తు కాబట్టి ఆయనకు ఇష్ట ప్రకారంగాను, ఆయనకు ఆమోదయోగ్యమైనటువంటి జీవితం మనం జీవించిన ఎడల అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది, అది మనకు దీవెనకరంగా మారుతుంది. మన ఇష్టానుసారంగా మనం జీవించిన ఎడల అది మనకు కష్టమును, నష్టమును మాత్రమే తీసుకుని వస్తుంది. అదే దేవునికి అనుకూలంగా మనం జీవించిన ఎడల అది మనకు దీవెనకరంగా మారుతుంది. ప్రభువి మాట దీవించుగాక. ఆమేన్, ఆమేన్.